హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమీరాషు సిస్టర్స్. బొంబాయి రవ్వతో కూడా మనము పిజ్జా అన్నది అది కూడా ప్యాన్లోనే 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీగా, టేస్ట్ కూడా బాగుంటుందండి. ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించాను. ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ కూడా అంటారండి, అది వేసుకొని రవ్వకి ఈ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చండి. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం కూడా చాలా మెత్తగా అయిపోయి ఉండాలండి, పొడి పొడిగా అవ్వాలి. అలా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి. తర్వాత పంచదార వేసుకున్న తర్వాత పెరుగు వేసి మొత్తం మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. మనం పంచదార ఎందుకు వేసుకున్నామంటే పెరుగు పుల్లదనం రాకుండా ఉండడం కోసము మనం పంచదార అన్నది వేసుకుంటాము. పంచదార పెరుగు వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. మనము చపాతీ పిండి కలుపుతాం కదా, అంత మెత్తగా డోలాగా కలుపుకోవాలి. మొత్తం ముద్దగా అయిపోవాలి. ఆ ముద్దగా అయ్యేలాగా మొత్తం మనము నీట్గా కలుపుకోవాలి. ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదండి. ఓన్లీ పెరుగు పంచదార వేసాం కదా, ఈ రెండింటిని మెత్తగా కలుపుకోవాలి, పెరుగుతోనే కలుపుకోవాలి. ఇలా మెత్తగా చూడండి, డో అన్నది చాలా బాగా నీట్గా అసలు ఎక్కడ చేతులకు అంటకుండా మెత్తగా కలుపుకున్నాము. ఇది ఒక 10 నిమిషాలు మిశ్రమం మొత్తము బాగా నానాలండి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత పక్కన పెట్టేయాలి. 10 నిమిషాలు నానాలి. నానిన తర్వాత చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి. చేతులకు కూడా ఎక్కడ పిండి అనేది అంటట్లేదు. నేను చేసుకున్న ఈ డోతో 2 పిజ్జాలు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ డోని మనము ముందుగా రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనము చపాతీ పిండిలాగా అంటే పిజ్జా డోలాగా మెత్తగా మొత్తము స్ప్రెడ్ చేసుకుంటా మెత్తగా చేసుకోవాలండి. చపాతీ కర్రతోనే మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా చూడండి, చపాతీలాగా బాగా స్ప్రెడ్ అవుతుంది కదా. అలా స్ప్రెడ్ చేసుకొని కార్నర్స్ ఇలా కనిపిస్తుంది కదా, కార్నర్స్ కూడా మనం ప్రెస్ చేసుకుంటా మెత్తగా మంచిగా డోలాగా చేసుకోవాలి. ఈవెన్గా రావాలి మొత్తము. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తుందండి. ఇది మనం చపాతీ కాదు కాబట్టి, ఇది బొంబాయి రవ్వతో కాబట్టి కొంచెం అలా ఉంటుంది. మనం దాన్ని ప్రెస్ చేసుకుంటే రౌండ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత సిమ్లో ఉండాలండి స్టవ్. దాని తర్వాత ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఆ చపాతీ లాగా చేసుకొని ఉన్నాం కదా, అది వేసుకొని దానికి మనం పిజ్జాకి ఎలాగైతే కొంచెం ప్రెస్ చేసుకుంటాం కదా, అలాగే పిజ్జా లాగా ప్రెస్ చేసుకొని ఈవెన్గా వచ్చేలాగా చేసుకున్న తర్వాత ఫోర్క్తో మొత్తం ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈ కింద పెట్టుకున్న ఆవిరి మొత్తం బాగా వచ్చి చీజ్ మొత్తం మనకి తొందరగా మెల్ట్ అవుతుంది, బాగా కుక్ అవుతాయి అన్నమాట. దానికోసం మనము ఇలాగా ఫోర్క్తో ఇలా బెజ్జాలు అన్నవి చిన్న బెజ్జాలు అన్నవి పెట్టుకొని 2 నిమిషాలు సిమ్ములో మూత పెట్టేసి 2 నిమిషాలు కాల్చుకోవాలండి. ఒక సైడే కాల్చుకోవాలి. ఇలా చూడండి, ఒక సైడే కాలుంది కదా, అది సెకండ్ సైడ్ కాలు ఉండదు. టర్న్ చేసేసి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా కూడా మనకి స్టవ్ ఆఫ్లోనే చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ ఉంటుంది కదా, పిజ్జా సాసు మయోనీస్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పిజ్జా సాస్ వేసుకున్నాను. పిజ్జా సాస్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ అయిన తర్వాత చీజ్ వేసుకోవాలండి. చీజ్లో మన ఇష్టం అండి, ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు. చీజ్ కూడా మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి పిజ్జా మొత్తము. తర్వాత క్యాప్సికము అండ్ ఆనియన్స్, నేనైతే పన్నీర్ కూడా వాడాను. ఇది పన్నీర్ చీజ్ పిజ్జా అండి నేను చేసింది. నేనైతే పన్నీర్ కూడా వాడాను. మీ ఇష్టం అండి, మీరు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారో మీ టేస్ట్ ప్రకారం మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. నేనైతే పన్నీర్ కూడా వేసుకున్నా. పన్నీరు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా చీజ్ వేసుకున్నాను. చీజ్ బాగా ఎక్కువ ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి నేను పైనుంచి కూడా చీజ్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ లేకుండా చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని
సిమ్లో పెట్టుకొని ఆ పిజ్జాని మొత్తము ప్లేట్ పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకొని సిమ్లో ఉంచాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూసి కొంచెం వాటర్ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ కూడా కాదు, ఒక 3 టేబుల్ స్పూన్స్ అలాగా కొంచెం వాటర్ వేసుకొని అలాగే సిమ్ములో మళ్ళీ ఒక 2 నిమిషాలు మనము వదిలేయాలి. అంతే అండి, చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యి ఉంటుంది. మనము వాటర్ ఎందుకు వేసామంటే చీజ్ అన్నది ఒక్కొక్కసారి మెల్ట్ అవ్వదు. అలా అవ్వకపోతే మనం వాటర్ వేస్తే ఆవిరి వస్తుంది. వాటర్ వేసి మనం మూత పెట్టామనుకోండి, ఆ వాటర్కి ఆవిరి వచ్చి మనకి చీజ్ అన్నది బాగా మెల్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనము ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మన సీజనింగ్ ఏం కావాలంటే అది పైనుంచి స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, బయట మనం తినే పిజ్జా కూడా అంతే టేస్ట్ ఉందండి. బయట తినే పిజ్జా లాగే వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. అది కూడా మనం ఇంట్లో వేరే ఈస్ట్ ఏది అవసరం లేకుండా ప్యాన్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన సామాన్లు కొన్ని ఉంటే సరిపోతుంది. ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదు, తక్కువ వస్తువులతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈస్ట్ అయితే వాడలేదండి. అంతే అండి, పిజ్జా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.